హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా. నేను జోసఫ్. క్రికెట్ భారతదేశంలో ఇది ఒక ఆట కాదు, ఒక మతం. ఎందుకంటే దీన్ని అంతగా ఇష్టపడతారు మన భారతీయులు. క్రికెట్ ఒక మతం అయితే టెండూల్కర్ ఒక దేవుడు అని ఆయన అభిమానులు కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. సో భారతదేశంలో క్రికెట్కున్నంత క్రేజ్ మరే ఏ ఆటకి లేదంటే మాత్రం అది ముమ్మాటకి కాదనలేని వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏ ఆటను కూడా మన వాళ్ళు అంతగా పట్టించుకోరు. ఆఖరికి మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీని కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ క్రికెట్ అట్లీస్ట్ టీవీలో వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు, ఇంటిల్లో పాది కూర్చొని క్రికెట్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇంత ఆదరణ ఉన్న క్రికెట్ ఈరోజు పెద్దగా రాణించట్లేదు సీనియర్లు అనే ఒక విమర్శ కూడా మనకు వినిపిస్తుంది. ఉదాహరణకు పాత రోజుల్లో అంటే 90s 80sలో చూసుకున్నట్లయితే క్రికెట్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది టెస్ట్ మ్యాచ్. సో టెస్ట్ మ్యాచ్లో అన్లిమిటెడ్ ఓవర్స్ కాబట్టి అటు బౌలర్ కావచ్చు ఇటు బ్యాట్స్మెన్ కావచ్చు పర్ఫామ్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉండేది. సో టెస్ట్ మ్యాచ్లో రాణిస్తే వాళ్ళని పెద్ద బ్యాట్స్మెన్గా పెద్ద బౌలర్గా అప్పట్లో అభివర్ణించేవాళ్ళు. అప్పట్లో టెస్ట్ మ్యాచ్ కూడా అంత క్రేజ్ ఉండేదన్నమాట. సో రాను ఏమవుతుందంటే ఈ పొట్టి క్రికెట్ అంటే T20 T10 ఇట్లాంటి మ్యాచ్లు వచ్చి పూర్తిగా క్రికెట్ స్వరూపాన్ని మార్చేసాయి. ఇప్పుడు ఎందుకు టెస్ట్ మ్యాచ్ గురించి ఈ డిస్కషన్ అని అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాను. మనం ఇటీవల చూసినట్లయితే న్యూజిలాండ్ టీం ఇండియాకు వచ్చింది. ఇండియాలో 3 టెస్టులు ఆడింది. ఆ 3 టెస్టుల్లో కూడా 3-0తో వైట్ వాష్ చేసేసింది న్యూజిలాండ్ టీం. యాక్చువల్గా భారత గడ్డపై భారత టీంను ఓడించడం అంత సులువేం కాదు, అది అతి కష్టమైన పని. అట్లాంటిది అంత ఫామ్లో లేని న్యూజిలాండ్ టీం సింపుల్గా ఇండియాను ఓడిచేసిందంటే క్రికెట్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తర్వాత ఇక్కడ 3-0తో లాస్ అయిన టీమిండియా ఆస్ట్రేలియాకి వెళ్ళింది. అక్కడ కూడా అదే ఘోర పరాభవం. సీనియర్లు ఎవరు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు రాణించలేదు అని ఒక పెద్ద విమర్శలు కూడా వచ్చాయి. మరొక వైపు నెటిజన్లు అయితే క్రికెటర్ల మీద మూకుముడి దాడి చేశారు. మీరు పక్కకి వెళ్ళిపోండి, కుర్రాలకు అవకాశం ఇవ్వండి, ఎందుకు మీరు ఇంకా టీంలో కొనసాగడం అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు. మరొక వైపు మాజీ క్రికెటర్లు కూడా ప్రస్తుత క్రికెటర్లపై అనేక విమర్శలు గుప్పించారు. ఉదాహరణకి రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్కి లేనంత రికార్డ్ ఆయనకుంది. వన్డే మ్యాచ్ల్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మ మనం చూసాం ఆస్ట్రేలియా సిరీస్లో ఎంత ఘోరంగా విఫలమయ్యాడు. మరొక వైపు విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో లాస్ట్ టెస్ట్ అతను నాకు ఫిట్నెస్ సరిగా లేదంటూ అసలు టెస్ట్ మ్యాచ్ ఆడకుండా వదిలేశాడు. సో మరొక వైపు కింగ్ కోహ్లీ అని కూడా మనం ముద్దుగా పిలుచుకుంటుంటాం. అలాంటి కోహ్లీ కూడా పెద్దగా రాణించలేదు. అదే వీక్నెస్ అంటే అవుట్ సైడ్ వెళ్ళే బాల్ని టచ్ చేయడం, స్లిప్లో క్యాచ్లు, ఇదే వీక్నెస్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి T20 సిరీస్లో ఇంగ్లాండ్తో భారత కుర్రాళ్ళు కుమ్మేశారు. 132కి ఇంగ్లాండ్ టీంని చాప చుట్టించేశారు. సో ఇప్పుడు కొత్తగా ఒక చర్చ పైకి వస్తుంది. ఎలాగూ ఫామ్లో లేని సీనియర్లను పక్కన పెట్టేసి అద్భుతంగా రాణిస్తున్న ఈ జూనియర్లకు కూడా టెస్ట్లో అవకాశం కల్పిస్తే భారతదేశానికి ఒక మంచి బ్యాట్స్మెన్ దొరుకుతారు. అదేవిధంగా కుర్రాళ్ళు కూడా తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి BCCI దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆల్రెడీ ఆస్ట్రేలియా సిరీస్లో ఘోరంగా విఫలమైన సీనియర్ల మీద BCCI చాలా గుర్రుగా ఉంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ క్లాస్ కూడా పీకిందని నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది. ఇక మళ్ళీ అదే వరుస వస్తే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనకు ఇండియాలో T20 వన్డే టెస్ట్ ఇలా 3 ఫార్మాట్లకి 3 టీమ్స్ ఉన్నాయి. కానీ టెస్ట్లో విఫలమవుతుంది సీనియర్ టీం అంతా కూడా. అటు వన్డేల్లో T20లో బాగానే రాణిస్తున్నారు. మరి ఈ T20లో రాణించే వాళ్ళకే వాళ్ళు ఇంకా మెరుగుదిద్ది కొంచెం టెస్టులు వన్డేలు ఆడిస్తే బాగుంటుంది అని ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి BCCI ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మరి సీనియర్ల భవితవ్యం ఏంటి? రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? కోహ్లీ పరిస్థితి ఏంటి? KL రాహుల్ పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి త్వరలోనే ఏం జరగబోతుందో చూడాలి. మరొకవైపు కుర్రాలు చూస్తే కుమ్మేస్తున్నారు, అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపిస్తూ వస్తున్నారు. సో త్వరలో ఏం డెసిషన్ రాబోతుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇది ఇవాళ ప్రత్యేక అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ జోసఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్.